హాయ్ అందరికీ. ఈరోజు మేము వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాం. పూజ చాలా బాగా జరిగిందని హ్యాపీగా ఉంది. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు వరలక్ష్మి పూజ కాబట్టి కొన్ని ముందే ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను. మినప్పప్పు బూర్లికి గార్లికి, పచ్చెనగపప్పు పూర్ణానికి, శనగలు నానబెట్టుకున్నాను దేవుని పెట్టడానికి, పెసరపప్పు శనగని వడపప్పు చేయడానికి ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను. ముందుగా గార్లిపప్పు గ్రైండ్ చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత బూరెల పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కెనడా వాళ్ళు ఎక్కువ మిక్సర్ని వాడరు. సో మేము ఇండియా నుంచే మిక్సర్ని తెచ్చుకున్నాం. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఎవరైనా ఇండియా నుంచి కెనడా కానీ యుఎస్ కానీ ఫస్ట్ టైం వస్తూ ఉంటే గ్రైండర్ని ఇండియా నుంచి తెచ్చుకోవడం బెటర్. పప్పును అలా వేసి ఇలా 2 తిప్పులు తిప్పేటప్పుడు గ్రైండ్ అయిపోయింది. ఈ లోపట్లో స్టవ్ మీద ఉన్న కుక్కర్ కూడా విజిలేసేసింది. పులిహోర కోసం రైస్ పెట్టేసి పోపులు వేపేశాను. చూడండి మా మామ రెడీ అవి ఎంత తాయితీగా వస్తున్నారు. మనం పనిచేసి పక్కన వాళ్ళు ఖాళీగా ఉంటే మనకు అసలు మనసు ఒప్పదు కదా. సో మా మామకి మామిడాకులు కట్టమని చెప్పాను. మామిడాకులు కడుతున్నారు వెళ్ళి. ఇక్కడ మేకులు కొట్టరు, సో ప్లాస్టర్తోనే అంటిస్తున్నారు మా మామ. ఫాస్ట్గా పులిహోర కలిపేసుకుని బూర్లు గార్లు వేసేసాను. టోటల్గా 7 ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. మా మామ ఖాళీగా ఉన్నాడని డెకరేషన్ చేయమని చెప్పాను. మా మామ లోటస్ థీమ్ తీసుకుని డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ అవుట్ సైడ్ కట్ చేయడానికి అరగంట పట్టింది. ఇన్సైడ్ అలవోకగా బాగానే ఫాస్ట్గా కట్ చేసేసాడు. ప్రస్తుతం స్టెన్సిల్ మాత్రమే తయారైంది. చేయాల్సింది చాలా ఉంది. దీన్ని ప్రాజెక్ట్ లోటస్ అని పేరు పెట్టుకుని ఎలా చేస్తున్నాడు అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. విజన్ అయితే బాగానే ఉంది. మిషన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. టైం అయితే చాలా తీసుకుంది. ఫస్ట్ 5 చేద్దాం అనుకున్నాం, చివరికి 3 చేసాము. ఇది ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మంచిగా రెడీ అయ్యి వచ్చి పూజకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వెట్ క్లాత్తో తుడుచుకొని ముగ్గు వేసుకున్నాను. ఫస్ట్ పూజకి పువ్వులు కోసుకుందాం రండి. నిన్న పువ్వులు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాము. అక్కడ $7 పెట్టి పట్టుమంటూ 10 పువ్వులు కూడా రాలేదు. సో హోమ్ డిపోకి వెళ్ళి $10 పెట్టి మొక్కే కొనేసుకున్నాము. దారిలో కూర్చొని బస్సులో లెక్క పెట్టేసాను ఎన్ని పువ్వులు ఉన్నాయని. ఒక సైడ్ లెక్క పెడితే 32 ఫ్లవర్స్ వచ్చినాయి. ఒకవేళ $7 పెట్టి కొనుంటే ఆ రోజుకి అయిపోదును పువ్వులు. సో మొక్క కొనటం వల్ల ఈ పూజలన్నిటికీ సరిపోతుంది ఈ మొక్క. చూడండి ఈ పువ్వులు ఎంత బాగున్నాయో. చాలా క్యూట్గా ముద్దుగా బుద్ధిగా ఉన్నాయి భలేగా. ఫోటో ఫ్రేమ్కి బొట్లు పెట్టుకుని తర్వాత కలసాన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కలసానికి కొంచెం పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకుని కలసంలో వాటర్ పోసి కొంచెం కుంకుమ, పసుపు, అక్షింతలు, గంధం, ఫ్లవర్స్, కాయిన్స్ వేశాను. తమలపాకులు పెట్టిన తర్వాత కొబ్బరికాయను కూడా పెట్టేశాను. బ్లౌజ్ పీస్ని కూడా ఫోల్డ్ చేసేసి కలసానికి పెట్టేసి కలసాన్ని ప్రిపరేషన్ చేసేసాను. చేతికి కట్టుకోవడానికి తోరణాలు కావాలి కాబట్టి తోరణాలను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఫైనల్గా పసుపు వినాయకుని కూడా తయారు చేసేసుకున్నాను. పూజ దగ్గర కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను, ప్రసాదాలు అన్నీని.
పూజ చాలా బాగా జరిగింది. పూజ అయిపోయిన తర్వాత మా మాము అక్షింతలు వేశారు. అక్షింతలు వేసినప్పుడు ఏదో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మా అపార్ట్మెంట్లో తెలిసిన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి తాంబూలం ఇచ్చాను వాళ్ళకి. భోజనం చేయడానికి చాలా లేట్ అయిపోయింది, కానీ పూజ చాలా బాగా జరిగిందని హ్యాపీగా ఉంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.